అధినేత చంద్రబాబు అంటే అధికారులకు తమాషాగా ఉందా? ఎప్పుడు చూసినా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారేంటి? కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అధికారుల వల్ల అస్తమానం సీఎం ఇబ్బంది పడాల్సి వస్తుందే. ఈ పరిణామాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు లేవా? ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు ఓకే, కానీ పదే పదే ఇలాంటి ఘటనలే రిపీట్ కావడం ఏంటి? చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది? చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్న కొంతమంది అధికారులు. బాబు పవర్ ప్రెజెంటేషన్ సమయంలో కనిపించిన అలసత్వం, సోమశీల పర్యటనలో పనిచేయని మైక్, వైసీపీకి ఒత్తాసు పలుకుతున్న కొంతమంది అధికారులు. సర్కార్ సీరియస్ అయితే అధికారులు పరిస్థితి ఏంటి? కూటమి సర్కారు రోజులు గడుస్తూ ఉన్నా కొందరు అధికారులు ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం క్లియర్ కట్గా కనిపిస్తోంది. అదెలాగంటే ఏదో ఒక రూపంలో అధికారులు తోకలు ఆడిస్తూనే ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని చిన్న స్థాయి అధికారుల వరకు తోకలు కత్తిరించినా ఇంకా కత్తిరిస్తూనే ఉన్నా అబ్బే అస్సలు మార్పు రాకపోవడం గమనార్హం. నాడు శ్వేతపత్రం రిలీజ్ చేసే రోజును కూడా సాక్షాత్తు సచివాలయంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తేడాలు రావటం, ఒకటి క్లిక్ చేస్తే మరొకటి రావటాన్ని కూడా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే ఇదంతా అధికారులు చేసిన పని అని తేలింది. స్పాట్లోనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని ఇచ్చిపడేశారు బాబు. ఆ తర్వాత మరొక సందర్భంలో మైక్ విషయంలో సమస్య వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలానే వచ్చాయి. ఆఖరికి ఆగస్టు 19న నాడు సోమశీల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మైక్ సమస్య తలెత్తింది. దీంతో బాబు తన విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోనీ సచివాలయంలో పెద్ద స్థాయి అధికారుల్లో మాత్రం వైసీపీ రక్తం ప్రవహిస్తోంది అనుకున్నా జిల్లాల, మండల స్థాయిలో కూడా ఇంకా ఆ వేడి పోలేదు. ఆ వాతావరణం నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మర్యాదగా చెబుతున్నా అంటున్నా నెల్లూరు వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి వచ్చిందంటే సీఎం ఎంత విసిగిపోయారో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు బంతాట ఆడుకున్న చంద్రబాబు చరిత్ర అది. సీఎం అంటే చాలు భయపడిపోయేవారు. అలా ఉండేది పరిస్థితి. బహుశా త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందేమో చూడాలి మరి. వైసీపీతో అంటకాగిన అధికారులు ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నారో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ కొందరు అధికారులు అస్సలు మార్పే రావట్లేదు. అయినా అధికారులు మారలేదు, అదే పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పోనీ ఇలా తోకాడిస్తే, సర్కారు కత్తిరిస్తే ఏమవుతుంది? అడ్రస్ లేకుండా పోతారన్న విషయం కూడా మరిచిపోయి ప్రవర్తిస్తే ఎలా? అసలు మేధావులు చెబుతున్న మాట బీ క్లియర్, 95 సీఎం అని పదే పదే చంద్రబాబు చెబుతూ ఉన్నా అర్థం కాకుంటే ఎలా? ఇప్పటికైనా అర్థం చేసుకుని మెలిగితే మంచిది సుమి. అధికారులకు ఉద్యోగాలు కావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరోక్షంగా ప్రతిసారి ముఖ్యమంత్రి హెచ్చరిస్తూనే ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతే ఎలా? ఒకసారి, రెండుసార్లు మర్యాద, ఇంకా యాక్షన్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే మంచిదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే, లేకుంటే కష్టమే.